ప్రైజ్ లార్డ్. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? బాధ చాలా ఎక్కువైపోతుంది. అది మనసులో మాత్రమే కాదు, శరీరంలో కూడా కనిపించడం మొదలవుతుంది. నిద్ర సరిగ్గా ఉండదు, కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్ వస్తాయి, ముఖం మీదే అలసట కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఒకే ప్రశ్న, ఏమైంది, ఇలా అయిపోయేవే అని అందరూ అడుగుతారు. కీర్తన గ్రంథము 6వ కీర్తన 7వ చరణంలో ఇలా రాయబడి ఉంది: విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. ఇది ఒక్కరోజు వచ్చిన బాధ కాదు, ఇది అనేక రోజులు రాత్రులు మెల్లగా మనసును అలసిపోయేలా చేసిన బాధ. దావీదు ఒక రాజు, బలవంతుడు, కానీ ఇక్కడ అతను బలహీనంగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కొన్నిసార్లు బాధ మన స్థాయిని చూడదు, మన బలాన్ని కూడా తగ్గిస్తుంది. శత్రువుల ఒత్తిడి, లోపల భయం, దేవుడు కూడా దూరంగా ఉన్నాడేమో అనిపించిన క్షణాలు, ఇవన్నీ కలిసి అతన్ని చాలా కృంగదీశాయి. చాలా ఏడ్చాడు, చాలా బాధపడ్డాడు. కాబట్టి హృదయంలో ఉన్న బాధ బయట అందరికీ కనిపిస్తుంది. గమనించండి, దావీదు ఈ బాధను దాచలేదు, దాన్ని దేవుని దగ్గర తీసుకొని వచ్చాడు, ప్రార్థించాడు. ఈరోజు నువ్వు కూడా అలాంటి స్థితిలో ఉన్నావా? బయటికి నార్మల్గా కనిపిస్తున్నావు, కానీ లోపల మాత్రం పూర్తిగా అలసిపోయి ఉన్నావా? దేవుడి మాటలు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ హృదయంలో ఉన్న బాధను యేసే చూస్తున్నాడు. నువ్వు చెప్పుకోలేకపోయినా ఆయన నీ ప్రార్థనని అర్థం చేసుకుంటాడు. కాబట్టి నువ్వు ఆయన దగ్గర ఏమీ దాచవలసిన అవసరం లేదు. నువ్వు ఉన్న స్థితిలోనే ఆ అలసిపోయిన హృదయంతోనే దేవుని దగ్గరకు రా. నీ కన్నీళ్ళు చూసి ఆయన మౌనంగా ఉండడు, ఆయన నీ ప్రార్థన వింటాడు, స్పందిస్తాడు. తిరిగి నువ్వు లేచి నుంచునేటట్టు నీకు బలాన్ని ఇస్తాడు. ఇలా ప్రార్థిస్తారు: యేసే, నా కన్నీళ్ళు నీకు తెలుసు, నా మనోవేదన నువ్వు చూస్తున్నావు, నా ప్రార్థన నువ్వు ఆలకించు, నా స్థితిని నువ్వు మార్చు. యేసు నామములో ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.